భీష్ముడు పరలోక ప్రయాణానికి దీక్ష పట్టాడని అర్జునుడు గ్రహించాడు. ఎంతో దుఃఖించాడు. ఇక భీష్ముడు ఉండటానికి ఇష్టపడటం లేదు అనుకున్నాడు. కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ మాధవ, మా పితామహుడైన భీష్ముడు కురువృద్ధుడు, పూజ్యుడు, నిర్మలమైన చిత్తం గలవాడు, మేధావి. ఆయనతో నేను యుద్ధం చేయలేను. నా తాత. ఎందుకంటే చిన్నతనంలో ఆడుకుంటూ దుమ్ము కొట్టుకున్న శరీరంతో ఆయన ఒడిలోకి ఎక్కి ఆయన వస్త్రాలను మలినం చేశాను. బాల్యంలో నేను మా తండ్రికే తండ్రి వంటి ఆ మహాత్ముడి ఒడిలో కూర్చొని నాన్నా అని పిలిచాను. అప్పుడు ఆయన, నాయనా, నేను మీ నాన్నను కాదు, మీ నాన్నకే నాన్నను అవుతాను అని చెప్పాడు. అటువంటి ఆయన నేను ఎలా వధించలేను. అప్పుడు నాన్న నాన్న అన్నా. ఆయన మా సైన్యాన్ని నాశనం చేస్తే చెయ్యి నువ్వు. నాకు జయం కలిగినా మరణం కలిగినా సరే నేను ఆ మహాత్ముడితో యుద్ధం చెయ్యను. కృష్ణ, చెప్పు, నన్నేమి చేయమంటావు? కృష్ణ, నాకు సనాతన ధర్మం తెలుసు. అటువంటి నేను యుద్ధాన్ని విడిచిపెట్టినటువంటి వృద్ధుడి పైన, అది కూడా స్వయానా పితామహుడైన ఆయన పైన ఎలా బాణాలు వేయను? ఆయన్ని ఎలా పడగొట్టను అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, క్షత్రియుడిగా పుట్టావు, క్షత్రియ ధర్మాన్ని పాటిస్తున్నావు. నేను యుద్ధంలో భీష్ముడిని కోలుస్తాను అని ప్రతిజ్ఞ చేశావు కదా రోజును. ఇప్పుడు ఆయనను పడగొట్టకుండా ఎలా ఉంటావు? క్షత్రియ ధర్మాన్ని ఎలా పాటించకుండా ఉంటావు? కనుక పాటించు. క్షత్రియుడైన భీష్ముడిని రథం మీద నుండి పడగొట్టు. ఆయన కూడా క్షత్రియుడే కదా, మీ తాత కావచ్చు, కానీ క్షత్రియుడే. భీష్ముడిని పడగొట్టకపోతే నీకు విజయం లభించదు. ఆయనే చెప్పాడు కదా, నా హత్వా యుధి గాంగేయం విజయస్తే భవిష్యతి. భీష్ముడిని సంహరించకపోతే నీకు విజయం కలగదు. ఓ పార్థ, ఈ విషయం దేవతలకు ముందే తెలుసు. భీష్ముడు ఇలాగే మరణిస్తాడు. దేవతలు చూసినట్లుగానే జరుగుతుంది. భీష్ముడు జయించటానికి వీలుగానివాడు. ఆయన నోరు తెరిచినా యముడి వంటివాడు, నోరు తెరుచుకున్నవాడు. అలాంటి ఆయనను నువ్వు తప్ప ఇంద్రుడు కూడా జయించలేడు. కాబట్టి మనస్సును గట్టి చేసుకో, భీష్ముడిని జయించు. నా మాట విను. పూర్వం బృహస్పతి ఇంద్రుడికి ఇలా చెప్పాడు, జ్యాయాం సమపి చేద్వృద్ధం, జ్యాయాం సమపి చేద్వృద్ధం, గుణైరపి సమన్వితం, గుణైరపి సమన్వితం, ఆతతాయిన మాయాంతం, ఆతతాయిన మాయాంతం, హన్యాద్ ఘాతకమాత్మనక, హన్యాద్ ఘాతకమాత్మనక. చాలా శ్రేష్ఠుడైన, ఉత్తమ గుణసంపన్నుడైన, వృద్ధుడైన ఆయుధాన్ని ఎత్తిపట్టుకొని చంపటానికి వచ్చినవాడు హంతకుడు. ఆ హంతకుడిని తప్పకుండా చంపవలసిందే. ఓ ధనంజయ, ఇది క్షత్రియులు ఆచరించవలసిన ధర్మం, తెలుసుకో. క్షత్రియుడు ఎవరి పట్ల కూడా దోషదృష్టిని వహించకుండా యుద్ధం చేయాలి, ప్రజలను రక్షించాలి, యజ్ఞాలు యాగాలు చెయ్యాలి అన్నాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ కృష్ణ, భీష్ముడిని శిఖండే చంపుతాడు, ఇది సత్యం. భీష్ముడు శిఖండిని చూసి ఎప్పుడూ వెనక్కే తిరుగుతూ ఉంటాడు. అప్పుడప్పుడు చేశాడు, కానీ మాకు అది తెలియకపోయింది. ఇక మనమందరం కలిసి శిఖండిని ముందు ఉంచుకుందాం, ఉపాయంతో భీష్ముడిని పడగడదాం. అప్పుడు మహాధనుర్ధారులు నన్ను అడ్డగిస్తే నేను వారినందరినీ బాణాలతో అడ్డుకుంటాను, వాళ్ళని నేను చూసుకుంటాను. శిఖండి భీష్ముడితో యుద్ధం చేస్తాడు, ఆ శిఖండే భీష్ముడిని పడగొడతాడు అన్నాడు అర్జునుడు. ఇలా అర్జునుడు అన్న మాటలు పాండవులు విని ఎంతో ఆనందించారు. ఇలా పాండవ పక్షంలోని వీరులందరూ నిర్ణయించుకొని శ్రీకృష్ణుడితో కలిసి సెలవు తీసుకున్నారు. తర్వాత వారు తమ తమ శిబిరాలకు వెళ్ళి నిద్రించారు అన్నాడు సంజయుడు. మళ్ళీ రేపు పొద్దున చూసుకుందాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 108వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు, ఓ సంజయ, యుద్ధంలో శిఖండి భీష్ముడిని ఎలా ఎదుర్కొన్నాడు? భీష్ముడు పాండవులను ఎలా ఎదుర్కొన్నాడు? నాకు ఈ విషయం గురించి వివరంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, మరునాడు సూర్యోదయం అయింది. అందరూ యుద్ధభేరీలను మ్రోగించారు.
మృదంగాలు మధ్యలు మ్రోగించారు. శంఖధ్వనులు అన్ని వైపుల నుండి వినిపించాయి. విపరీతమైన శబ్దంతో పోరు ఎత్తింది. ఆ సమయంలో పాండవులు శిఖండిని ముందుంచుకొని శిబిరాల నుండి యుద్ధభూమికి వచ్చారు. సర్వశత్రు నాశకమైనటువంటి వ్యూహాన్ని పన్నారు. సకల సైన్యాలకు ముందు శిఖండి ఉన్నాడు. ఆ శిఖండికి భీమార్జునులు చక్రరక్షకులుగా ఉన్నారు. వెనుక ఉపపాండవులు వీరుడైన అభిమన్యుడు ఉన్నారు. సాత్యకి చేకితానులు శిఖండితో పాటు ఉన్నారు. పాంచాల వీరులతో పాటుగా దృష్టద్యుమ్నుడు అందరికన్నా వెనుక ఉన్నాడు. సర్వసైన్య రక్షకుడుగా ఉన్నాడు. తర్వాత ధర్మరాజు నకుల సహదేవులతో కలిసి సింహనాదాలు చేస్తూ వెళ్ళాడు. ఆ తర్వాత వారి వెనుక విరాటుడు తన సైన్యంతో వెళ్ళాడు. ఆయన వెనుక ద్రుపదుడు వెళ్ళాడు. 5 కేకేయ సోదరులు దుష్టకేతువు పాండవసేన మధ్య భాగాన్ని రక్షిస్తూ కదిలారు. ఇలా పాండవులు మహాసైన్యంతో వ్యూహాన్ని పన్నారు. యుద్ధంలో ప్రాణాలను పణంగా పెట్టి నీ సేన మీదకు దాడి చేశారు. అలాగే కౌరవులు మహారథుడైన భీష్ముణ్ణి తమ సకల సైన్యాలకు ముందుంచుకున్నారు. పాండవులపైకి దాడి చేయాలని వాళ్ళు కూడా కదిలారు. అలా మహాబలవంతులైన నీ కుమారుడు రక్షిస్తూ ఉండగా భీష్ముడు పాండవ సైన్యాల మీదకు వెళ్ళాడు. ఆయనతో పాటు ద్రోణుడు, అశ్వత్థామ ఉన్నారు. ఆ వెనుక గజసైన్యం ఉంది. వాటితో భగదత్తుడు ఉన్నాడు. ఆ భగదత్తుడితో పాటు కృపాచార్యుడు, కృతవర్మ ఉన్నారు. తర్వాత కాంబోజరాజు ఉన్నాడు. ఆ రాజు వెనుక సుదక్షిణుడు, జయచ్ఛేనుడు, బృహద్బలుడు వెళ్ళారు. అలాగే ఇంకా ఇతర మహాధనుర్ధారులు, సుశర్మ మొదలైన రాజులు నీ సైన్యాన్ని వెనుక భాగం నుండి రక్షిస్తూ ముందుకు కదిలారు. భీష్ముడు యుద్ధంలో ప్రతిరోజు ఆసుర, పిశాచ, రాక్షస వ్యూహాలను పన్నుతూ ఉండేవాడు. ఇప్పుడు కూడా అలాగే పన్నాడు. ఇరుపక్షాల వారు పరస్పరం ఈ మధ్యలో అందరినీ సంహరించుకుంటూ యమలోకం వృద్ధి చెందేలాగా యుద్ధాన్ని ప్రారంభించారు. అటు సైన్యం ఇటు సైన్యం కూడా కింద పడిపోతుంది. అర్జునుడు మొదలైన పాండవులు శిఖండిని ముందుంచుకొని రకరకాల బాణాలను ప్రయోగించారు. భీష్ముడిని ఎదుర్కొన్నారు. మరోవైపున నీ సైనికులు భీముడి బాణాలకు బలైపోయారు. ఇంకొక వైపున నకులుడు, సహదేవుడు, సాత్యకి నీ సైన్యాన్ని పీడించసాగారు. అలా నీ వాళ్ళందరూ యుద్ధంలో గాయాలు పాలయ్యారు. పాండవుల సైన్యాన్ని అడ్డుకోలేకపోయారు. మహారథులైన పాండవులు చుట్టుముట్టి నీ సైన్యాన్ని సర్వనాశనం చేశారు. అప్పుడు నీ సైనికులందరూ 10 దిక్కులకు పారిపోయారు. యుద్ధభూమిలో పాండవులు సురంజయులతో కలిసి పదునైన బాణాలను ప్రయోగిస్తూ నీ వారిని వధిస్తూ ఉంటే వారికి తమను రక్షించేవాడే దొరకలేదే అన్నాడు సంజయుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు, ఓ సంజయ, పాండవులు మా సైన్యాన్ని పీడిస్తున్నారు కదా. అప్పుడు కోపించిన భీష్ముడు ఏం చేశాడు? ఆయన వీరులైన సోమకులను సంహరిస్తూ పాండవులను ఎలా ఎదుర్కొన్నాడు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, పాండవులు, సృంజయులు నీ సేనను తీవ్రంగా పీడిస్తున్నారు. పాండవులు ఎంతో కోపించున్నారు. సంతోషిస్తూ ఉన్న నీ కుమారుణ్ణి, నీ కుమారుడి సైన్యాన్ని నాశనం చేస్తూ ముందుకు వెళ్ళారు. పదాతులు, ఏనుగులు, గుర్రాలు నాశమైపోయాయి. దానికి భీష్ముడు చూశాడు. శత్రువులు చేసే సైన్య వినాశనాన్ని సహించలేకపోయాడు. తన జీవితం మీద మమకారాన్ని విడిచిపెట్టాడు. పాండవులపైన, పాంచాలులపైన, శృంజయులపైన
నారాచ బాణాలను, వత్సదంతాలు అనే విశేష బాణాలను ప్రయోగించాడు. అంజలికాలు అనే పదునైన బాణాలను వర్షించాడు. పాండవుల పక్షంలోని రాజులను నివారించాడు. తన బలంతోనూ కోపంతోనూ వివిధ శస్త్రాలను, అస్త్రాలను కురిపిస్తూ లెక్కలేనన్ని ఏనుగులను, గుర్రాలను నేలకొల్చాడు. రథికులను రథాల మీద నుంచి పడగొట్టాడు. రౌతులను గుర్రాల మీద నుంచి పడగొట్టి వధించాడు. ఎదురొచ్చిన పదాతులను సంహరించాడు. గజయోధులను ఏనుగుల మీద నుంచి కూల్చివేశాడు. అలా తొందరగా మీదకొస్తున్న భీష్ముడిపై పాండవులు దాడి చేశారు. అప్పుడు భీష్ముడు ఇంద్రుడిలాగా వజ్రంతో సమానమైన బాణాలను వర్షించాడు. అన్ని దిక్కుల యందు భయంకరమైన స్వరూపంతో కనిపించాడు. యుద్ధం ఘోరంగా జరుగుతున్నది. అన్ని దిక్కుల నుంచి విపరీతమైన శబ్దము, విపరీతమైన జనం పడిపోతున్నారు. యమపురికి వెళుతున్నారు. ఏనుగులు, గుర్రాలు అన్నీ కింద పడుతున్నాయి. ఆ సమయంలో ఆయన చేతిలోని ధనస్సు ఎప్పుడు ఇంద్రుడి ధనస్సులాగా మండలాకారంతోనే కనిపించింది. ఆయన చేస్తున్న ఆ గొప్ప పనిని చూసి నీ కుమారులు ఎంతో ఆశ్చర్యాన్ని కూడా పొందారు. తాతగారిని గౌరవించారు. ఇంతవరకు చూడలేదు అటువంటి నేర్పు. కొనాలో భీష్ముడు చూపిస్తున్నాడు. జేజేలు పలికారు. ఆ భీష్ముడిని చూసి పాండవులు ఎంతో దీనులయ్యారు, భయపడ్డారు. పూర్వం విప్రచిత్తి అనే రాక్షసుడిని చూసిన దేవతల్లాగా పితామహుణ్ణి పాండవులు చూశారు. అంత భయంకరంగా ఉన్నాడు. నోరు తెరుచుకొని వస్తున్న యముడిలాగా ఉన్నాడు. ఆయనను పాండవులు వారించలేకపోయారు. ఈ 10వ రోజున భీష్ముడు శిఖండి యొక్క రథాలను పదునైన బాణాలతో కూల్చివేశాడు. అప్పుడు భీష్ముడు కోపించిన సర్పంలాగా ఉన్నాడు. అటువంటి ఆయన వక్షస్థలం పైకి శిఖండి 3 బాణాలు ప్రయోగించి తీవ్రంగా గాయపరిచాడు. భీష్ముడు శిఖండిని చూసి మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. అయిష్టంగా నవ్వుతూ ఇలా అన్నాడు, ఓరి, నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా నన్ను కొట్టు, నాపై బాణాలు వేసుకో లేదా మానుకో, నేను మాత్రం నీతో యుద్ధం చెయ్యను. బ్రహ్మదేవుడు నిన్ను ఏ రూపంలో సృష్టించాడో ఆ రూపంలో ఉన్న శిఖండివి నువ్వే అని నాకు తెలుసు అన్నాడు. ఆ మాటలు విని శిఖండి కోపించాడు. భీష్ముడితో ఇలా అన్నాడు, ఓ భీష్మా, నాకు కూడా నీ గురించి బాగా తెలుసు. నువ్వు పరశురాముడితో యుద్ధం చేశావని విన్నాను. నీ దివ్య ప్రభావాన్ని చాలాసార్లు విన్నాను. నీ గొప్పతనం తెలిసి కూడా నేను ఈరోజు నీతో యుద్ధం చేస్తున్నాను. పాండవులకు నాకు సంతోషం కలిగేలాగా యుద్ధం చేస్తాను. ధ్రువంచత్వాం ఖనిష్యామి, ధ్రువంచత్వాం ఖనిష్యామి, శపే సత్యేన తే గ్రతః, శపే సత్యేన తే గ్రతః, ఏతచ్ఛ్రుత్వా చ మద్వాక్యం, ఏతచ్ఛ్రుత్వా చ మద్వాక్యం, యత్కృత్యం తత్ సమాచర, యత్కృత్యం తత్ సమాచర. నిన్ను సంహరిస్తాను అని ఒట్టు పెట్టి చెబుతున్నాను. నా మాటలు విని ఏం చేస్తావో చేసుకో. ఓ భీష్మ, నీ ఇష్టం వచ్చినట్లుగా నా మీద బాణాలు వేసుకో లేదా ఊరుకో. నేను బతికుండగా మాత్రం నువ్వు నా చేతుల నుండి తప్పించుకోలేవు. అంతవరకు ఈ లోకాన్ని అంతా బాగా చూసుకో, నీ వారిని కూడా బాగా చూసుకో అని వాగ్బాణాలతో భీష్ముడిని బాగా గాయపరిచాడు. భీష్ముడు ఆ మాటలు విని ఏమీ మాట్లాడలేదు, ఉదాసీనంగా ఉన్నాడు. శిఖండి వెంటనే వంగిన కణుపులు గల బాణాలతో భీష్ముడిని కొట్టాడు. అప్పుడు అర్జునుడు ఆ అవకాశాన్ని గమనించాడు. పితామహుణ్ణి పడగొట్టడానికి ఇదే తగిన సమయమని తలిచాడు. శిఖండిని బాగా ప్రోత్సహించాడు. శిఖండితో ఇలా అన్నాడు, ఓ శిఖండి, నేను శత్రువులను బాణాలతో పారద్రోలుతూ ఉంటాను, నీతోనే ఉంటాను కనుక నువ్వు ఆలోచించకు.
భీష్ముడి భీతికి విజృంభించు, నీ పరాక్రమాన్ని చూపించు. ఆయన ఎంత బలవంతుడైనా నిన్ను పీడించలేడు. నీ ముందు ఆయన అశక్తుడు కనుక భీష్ముడిని పడగొట్టు, ఆలస్యం చేయకు. ఈ యుద్ధంలో భీష్ముడిని సంహరించకుండా వెనక్కు వెళితే మాత్రం నాతో పాటుగా నువ్వు కూడా లోకంలో నవ్వుల పాలవుతావు. ఈ మంచి సమయం ఇది. శిఖండి కొట్టు, నేను చూసుకుంటాను, కొట్టరా. ఇది మంచి సమయం, భీష్ముడిని చంపటానికి మంచి సమయం, కొట్టు. కాబట్టి ఓ వీరా, మనం నవ్వుల పాలు కాకూడదు కదా. ఈ విధంగా నువ్వు యుద్ధం చేయి, పితామహుడిని పడగొట్టు. యుద్ధంలో నేను రతికులను అందరినీ వారిస్తాను, నిన్నే రక్షిస్తూ ఉంటాను. నువ్వు పితామహుడిని తప్పకుండా సంహరించు. నేను ద్రోణాదులను అడ్డగిస్తాను, వారు నీ వైపుకు రాకుండా చూసుకుంటాను. అంతేకాదు రణభూమిలో ఒక్కటైనా సమస్త కౌరవులను నివారిస్తాను. నువ్వు భీష్ముడిని సంహరించు, విజృంభించు అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 109వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు, ఓ సంజయ, శిఖండి భీష్ముడిని ఎలా ఎదుర్కొన్నాడు? పాండవులను భీష్ముడు ఎలా ఎదుర్కొన్నాడు? నాకు ఈ విషయం వివరంగా చెప్పు. 10వ రోజున పాండవ సైన్యంలోని మహారథులు, వీరులు ఎవరెవరి విజయాన్ని కోరుకుంటూ శిఖండిని రక్షించారు. ఆ 10వ రోజున మహావీరుడైన భీష్ముడు పాండవులతోనూ సుంజయులతోనూ యుద్ధం ఎలా చేశాడు? భీష్ముడిని శిఖండి ఎదిరించాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను. ఆ సమయంలో భీష్ముడి రథం ధ్వంసం అయిందా లేదా? ధనస్సు ముక్కలైపోయిందా? నాకు ఈ విషయాన్ని చెప్పని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, భీష్ముడి ధనస్సు విరగలేదు, రథం ముక్కలు కాలేదు. ఆయన పదునైన బాణాలను ప్రయోగించి శత్రు సంహారం చేశాడు. నీ సైన్యంలోని వేల కొద్ది మహారథులు, ఏనుగులు, గుర్రాలు, రథాలు గల సేనలతో కలిసి పితామహుణ్ణి ముందుంచుకున్నారు. పాండవులతో యుద్ధం చేశారు. భీష్ముడు పూర్వం ఏం ప్రతిజ్ఞ చేశాడో అలాగే పాండవ సైన్యాన్ని నాశనం చేశాడు. బాణాలతో శత్రువులను సంహరించాడు. పాంచాలులను నాశనం చేశాడు. ఆయనను పాండవులు ఆపలేకపోయారు. ఆ 10వ రోజున భీష్ముడు శత్రుసేనల మీద వేల కొద్ది బాణాలను ప్రయోగించాడు. పాండవులను ఆయనను ఎదుర్కోలేకపోయారు. భీష్ముడు యముడిలాగా ఉన్నాడు. ఆయనను పాండవులు జయించలేకపోయారు. అప్పుడు పార్థుడు మహావీరులందరినీ భయపెడుతూ భీష్ముడిని సమీపించాడు. నీ సైన్యం అర్జునుడికి ఎంతో భయపడ్డారు. యుద్ధభూమి నుండి పారిపోయారు కూడా. చాలామంది పారిపోయారు చూస్తూనే, అర్జునుడిని చూస్తూనే. భీష్ముడిని చూస్తూనే చాలా వరకు ఆశ్చర్యపడుతున్నారు. అర్జునుడు విజయాన్ని పొందుతూ ఉండటాన్ని, తన సైన్యాన్ని పీడిస్తూ ఉండటాన్ని చూసి దుర్యోధనుడు చాలా బాధపడ్డాడు. భీష్ముడితో ఇలా అన్నాడు, ఏష పాండు సుతస్తాత శ్వేతాశ్వః కృష్ణసారథి దహతే మామకాన్ సర్వాన్ కృష్ణవర్త్మేన కాననం. ఓ పితామహ, కృష్ణుడు నడుపుతున్న తెల్ల గుర్రాలు గల రథంలో అర్జునుడు నా వారిని అందరినీ కాల్చివేస్తున్నాడు. ఓ పితామహ, యుద్ధంలో అర్జునుడు మన సైన్యాలను తరిమి కొడుతున్నాడు. అటు చూడు, పశువుల కాపరి అడవిలో పశువులను పారదోలినట్లుగా నా సైన్యాన్ని అర్జునుడు పారదోడుతున్నాడు. అర్జునుడి బాణాలతో నా సైన్యాలు చెల్లాచెదరైపోతున్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.